కొద్ది రోజుల కిందట తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన బుల్లితెర నటి నటుడు పవిత్ర జయరాం చంద్రకాంత్ వీరిద్దరి రిలేషన్ పై వారి మరణం తర్వాత సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే పవిత్ర చంద్రకాంత్ లివింగ్ రిలేషన్ లో ఉండడమే కాదు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కొంతకాలంగా భార్యాభర్తలుగా ఉంటున్నారు. సీరియల్లో నటించే సమయానికి పవిత్ర తన భర్తకు విడాకులు ఇచ్చింది. చంద్రకాంత్ 2015లో శిల్పాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 2 పిల్లలు. 6 ఏళ్ల క్రితం త్రినయని సీరియల్లో పవిత్రతో పరిచయం ఏర్పడిన తర్వాత చంద్రకాంత్ పూర్తిగా భార్యను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయాలన్నీ చంద్రకాంత్ మరణం తర్వాత ఆయన భార్య శిల్ప బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శిల్ప మాట్లాడుతూ, మేం ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కొత్తలో ఆయన ఎంతో ఇష్టంగా నన్ను చూసుకున్నారు. మాకు 2 పిల్లలు. త్రినయని సీరియల్లో ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో పవిత్రతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి నాకు నరకం మొదలైంది. ప్రతిరోజు తాగి వచ్చి నన్ను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇంటి గురించి పట్టించుకోవడం మానేశాడు. మా అత్తయ్య ఎంత చెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఇక పవిత్ర జయరాం నాకు ఫోన్ చేసి, చంద్రకాంత్ నా భర్త, నువ్వు మర్చిపో అంటూ బెదిరించేది. ఒకసారి నేను ఆమె కొడుకును పిలిచాను. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వారిద్దరూ ఇష్టపడుతున్నారు, మాకు దానితో సంబంధం లేదని సమాధానం చెప్పాడు. ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఆమె ధ్యాసే. ఫోన్లో వీడియో కాల్ చేస్తూ, చెప్పవే పాప, ఏం చేస్తున్నావు, నన్ను మిస్ అవుతున్నావా అంటూ మాట్లాడేవాడు. నా గురించి అందరికీ నెగిటివ్ చెప్తూ నన్ను బ్లేమ్ చేసేవాడు. 2004లో ఆయనతో పరిచయం ఏర్పడింది. 11 ఏళ్లు రిలేషన్షిప్లో ఉన్నాము. మా పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో 2015లో పెళ్లి చేసుకున్నాం. మా జీవితంలోకి పవిత్ర జయరాం వచ్చిన తర్వాత నన్ను కొట్టడం, చిత్రహింసలు పెట్టడం గురి చేసేవాడు. సోషల్ మాధ్యమాల్లో నన్ను బ్లాక్ చేశాడు. పవిత్రకు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బెడ్పై పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ మా ముందే పవిత్ర గురించి ఏడ్చుకుంటూ ఆమెను తలుచుకున్నాడు. ఇన్నాళ్ళు తను అర్థం చేసుకుంటాడు, తిరిగి వస్తాడన్న నమ్మకంతో బతికాను. కానీ ఆ నమ్మకం కూడా పోయింది. పవిత్ర కోసం నా జీవితం మొత్తం నాశనం చేశాడు అంటూ శిల్ప ఎమోషనల్ అయింది.